వచ్చే 5 ఏళ్లలో వరంగల్ పార్లమెంటు ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనిచేస్తారని కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య చెప్పారు. ప్రతి పనిలో ప్రజలు భాగస్వామ్యం చేసి పూర్తి పారదర్శకత పాటిస్తారని తెలిపారు. హైదరాబాద్ వరంగల్ భూపాలపల్లి నేషనల్ హైవేను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించి సబ్సిడీల ద్వారా పరిశ్రమను నెలకొల్పడానికి కృషి చేస్తారని కావ్య తెలిపారు. నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ల నుంచి వరంగల్లోనే ఉండడం వల్ల నాకు వరంగల్ మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ అనేక సమస్యలు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వర్షం పడితే మన ఇళ్లలోకి నీరు రావడం జరుగుతుంది. అనేక ప్రాంతాల్లో మురికి నీళ్ళు అయినా కానీ లేకపోతే రోడ్డు మీద నీళ్ళు అయినా కానీ సో అవి అనేక ఇబ్బందులు, అనేక వ్యాధుల్ని, చాలా నష్టం కూడా జరుగుతుంది ఆ ఇళ్లలో నీరు వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వరంగల్ హైదరాబాద్కి ఏమాత్రం తీసుకోని నగరం. మన దగ్గర ఖనిజ సంపదలు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గర జాతీయ హోదాకి అర్హత సాధించగల ఒక సమ్మక సారక జాతర ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే బొగ్గు గనులు ఉన్నాయి. మనము ఎందులోనూ కూడా తీసిపోము. మనము కనుక హైదరాబాద్ వరంగల్ మరియు భూపాలపల్లి నేషనల్ హైవేలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి